అన్నపూర్ణలో ఒకటి చేశాను, సాయి రత్న క్రియేషన్స్ అని చెప్పి. అది కూడా ఫిబ్రవరి మార్చ్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది bro. అది లవ్ స్టోరీ. యూజువల్ గా షార్ట్ ఫిల్మ్స్, తర్వాత వెబ్ సిరీస్, తర్వాత మూవీస్. సో మీరు మూవీస్ కి చేశారు ఫస్ట్ ఆల్రెడీ, చేసాం. మళ్ళీ వెనక్కి వచ్చి వెబ్ సిరీస్ కి వచ్చారు, అండ్ మళ్ళీ మూవీస్ అంటున్నారు. సో ఏంటి జర్నీ చెప్పమంటే ఏమని చెప్తారు? ఏది వదలకూడదు బ్రో ఆపర్చునిటీ. అంటే ఒక దానికి వచ్చాం కదని చెప్పి ఇంకోటి వదిలేసాం అనుకోండి, అదే అలా ఒక్కసారి అలా బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయి. సో ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే, అంటే క్యారెక్టర్ బాగుంది, కథ బాగుంది అని చెప్తే ఎందులోనే చేయొచ్చు బ్రో. మనకు అంత రెస్పెక్ట్ అంతా కరెక్ట్ గా ఉంటే, మనకు రెస్పెక్ట్ బాగా ఇస్తున్నారు, ఓకే, మనకు వాల్యూ బాగా ఇస్తున్నారు అంటే ఏదైనా చేయొచ్చు బ్రో. ఆపర్చునిటీ అయితే వదలకూడదని నా ఫీలింగ్ బ్రో. అలా నేను అలా 1.5 year గ్యాప్ ఇచ్చే ఒక 1.5 year వెనక్కి వెళ్ళాను బ్రో. నేను అప్పుడెప్పుడో ఒక సినిమా చేశాను బ్రో, ఏదైనా జరగచ్చు అని చెప్పి. మంచి ప్రాజెక్ట్ బ్రో, మంచి టెక్నికల్ గా మంచి సూపర్ ప్రాజెక్ట్ అది. దానికి రమాకాంత్ గారు డైరెక్టర్, శివాజీ రాజా గారు అబ్బాయి. ఇప్పుడు రిలీజ్ అయితే హిట్ అవుతుంది కదా అది. ఇప్పుడు అయ్యింటే అయ్యేది బ్రో. బ్యాడ్ టైం అంతే బ్రో. కరెక్ట్ గా 2019 లో సాహో ముందు రిలీజ్ చేసాం మనం. ఆగస్టు 30 సాహో వస్తుంది, ఆగస్టు 23 మనం దీన్ని వేసాం థియేటర్ లో. అప్పుడంతా జనాలంతా సాహో ఫేవర్ లో ఉన్నారు. సో సాహో వల్ల మీకు అంటే కొట్టిందండి చాలా బ్రో, చాలా ఎఫెక్ట్ ఉంటది. సినిమా బాగాలేదు బాగోపోవడం విషయం పక్కన పెట్టండి, బట్ ఆ ఫేవర్ లో ఉండిపోయారు జనాలు, మమ్మల్ని పట్టించుకోలే. చాలా కష్టపడి చేసా మూవీ. నేను ఆ మూవీ కోసం మీరైనప్పుడు తెలివిగా కొంచెం తర్వాత రిలీజ్ అయిపోయారా? నాకేం తెలుస్తుంది బ్రో, డైరెక్టర్ లాంటి ప్రొడక్షన్ ఇష్టం కదా, మనకేం తెలియదు అనుకున్నారు వాళ్ళందరూ. అనుకుంటారు ఆబ్వియస్లీ అవుతుంది కదా బ్రో. నేను ఆ సినిమా కోసం 1.5 2 years గ్యాప్ ఇచ్చాను, యూట్యూబ్ వదిలేసా. సరే ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది కదా, మనం సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి మెల్లగా ఎక్కేద్దాం మెట్టు అనుకున్నాను నేను. అయిపోయింది బ్రో, ఆ సినిమా ఆడలేదు. 2 years గ్యాప్ ఇచ్చాను, యూట్యూబ్ నుంచి దూరం అయిపోయాను బ్రో. ఈ 2 years లో చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు, ఎవరెవరో వచ్చారు. మనం వదిలేని గ్యాప్ ఒకరితో ఫిల్ అయితే ఓకే, ఆ 100 మంది 200 మంది ఫిల్ అయిపోయారు ఆ గ్యాప్ లో మనకి. మరి ఎలా ఓవర్కమ్ చేశారు వాళ్ళందరినీ? అది అక్కడి నుంచి క్వశ్చన్ మార్క్. 2019 పోయింది అనుకునే టైంకి 2020 కరోనా వచ్చింది. అవును, ఇంకా నా బాధ ఎవరికి చెప్పాలి నేను. అరే అసలే పరిస్థితి అదో రకంగా ఉందిరా బాబు అనుకున్నా. అమ్మ నన్ను భయపడతారు ఆబ్వియస్. అబ్బా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఈ స్టేజ్ ఇక్కడ దాకా వచ్చా, మళ్ళీ వాళ్ళనే టెన్షన్ పెడుతున్నాం కదరా బాబు అనుకునే టైంకి కోవిడ్ నడుస్తుంది బ్రో. చాలా న్యూట్రల్ గా కెరీర్ ఎట్ వెళ్తుందో తెలియక ఇలా సస్తున్న టైంలో సూర్య వచ్చింది. సూపర్, అయిపోయింది. అమ్మో అదే బ్రో, ఎప్పుడైనా మైండ్ లో ఒకటి పెట్టుకుంటాను బ్రో, సూర్య రాకపోతున్న పరిస్థితి ఏంటి, ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడాలి అనే మైండ్ లో నాకు ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. కష్టపడు, హార్డ్ వర్క్ చేయి, ఏ రోజు వెనక్కి రెస్ట్ తీసుకోవద్దు, ఎందుకంటే దిస్ ఈజ్ ఇండస్ట్రీ, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. సో కీప్ ఆన్ వర్కింగ్. నా మైండ్ లో ఇది ఒకటి రన్ అవుతుంది బ్రో ప్రెసెంట్. ఇది పోదేమో, సచ్చే వరకు ఇది పోదేమో, అంతే, అలానే ఉండాలి. నేను ఆ రోజు ఫిక్స్ అయ్యాను బ్రో, సస్తే సినిమాలోనే సావాలి. ఎప్పుడైతే కోవిడ్ టైం నాకు బాగా అనిపించింది బ్రో, నిజంగా మనం బ్రేకులు తీసుకోవడం కరెక్ట్ కాదు. సో మరి కథని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంత ముందు మీరు ఒక్కరే చేసుకునేవారు, ఇప్పుడు మరి మీ వైఫ్ కూడా ఏమన్నా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు, దాంతో కూడా ఏమన్నా పర్సనల్ డిస్కషన్ చేస్తూ ఉంటారు? అసలు ఎప్పుడు నో ఇన్వాల్వ్మెంట్. మీ మామయ్య గారు కానీ ఎవరు లేదు. సో నాకు నచ్చితే నేను చేస్తాను, లేకపోతే. సూపర్ అండి. సో లెట్స్ డూ ఏ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అండి. మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు గారు. సో తను కలిసారా మరి? చేస్తాను ఫ్యూచర్ లో, చూద్దాం. ఓకే, ఒక 5 నిమిషాలు మీకు టైం ఇచ్చి మహేష్ బాబుతో మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? ఆయన సినిమాలో ఛాన్స్ ఇవ్వమంటాను. మీతో చేస్తానంటే పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అడుగుతా. ఓకే, సో కలిసారా తను ఎప్పుడైనా? కలవాలి, చూద్దాం. మనం మేబీ ఛాన్స్ వస్తే కలుస్తాను ఆయనతో. ఆయనతో యాక్ట్ చేస్తాను, బట్ చూద్దాం. ఫేవరెట్ హీరోయిన్? సావిత్రమ్మ గారు. ఎవరు? మహానటి. ఓ నాకు చాలా ఇష్టం. కానీ మీరు అప్పుడు అసలు మాకు తెలియదు కదా ఎవరు? తెలియదు, బట్ ఎక్కువ సినిమాలు మా నాన్న చూపించాడు సినిమాలు నాకు. ఆవిడ బాగా చేస్తుంది యాక్టింగ్ అని చెప్పి సినిమాలు చూపించాడు మా నాన్న. సో నాకు ఆవిడ మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు. ఇప్పుడు వాళ్ళమంటే ఇప్పుడు సినిమాలు అంతా చూస్తాను కానీ, బట్ నాకు ఆవిడంటే ఎక్కువ ఇష్టం. నాకు సావిత్రమ్మ గారు నాకు బాగా. అంటే ప్రెసెంట్ వాళ్ళు ఎవరు ఇష్టం? ఎవరు లేరు, సావిత్రమ్మ గారు ఇష్టం ఉంది నాకు. ఆవిడే ఉండిపోయారు మైండ్ లో నాకు. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ టైమ్ లో? నేను బ్రో ఏమన్నా ఫోన్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే అంటే 24 hours చూడలేము అనుకోండి. ఫ్రీ టైమ్ ఉంటే ఎక్కువ షాపింగ్ చేస్తాను. బట్టలు, నాకు బట్టలు అంటే పిచ్చి. సో ఎన్ని జతలు, ఐ మీన్ లైక్ ఎన్ని పేర్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి మీకు? ఉంటాయి బ్రో, వాటర్ అంతా. ఓకే, ఫైన్. సో ఏం మ్యూజిక్ ఇష్టపడుతూ ఉంటారు యూజువల్ గా? మాస్ ఎక్కువ ఇష్టం బ్రో, లవ్ అండ్ మాస్. చూడడానికి మాత్రం అమాయకుడు అంటారు, బట్ వెటకారం అంటున్నారు. మాకు ఎక్కడ వెటకారం అయితే కనపడదు, అంటే ఆఫ్ ది కెమెరా కనిపిస్తుందేమో బాగా. సో ఫైన్, ఒక 3 హీరోస్ నేమ్ చెప్తాను. సో ఆ హీరోస్ గురించి మీ మాటల్లో చెప్పండి. లైక్ తనతో ఆపర్చునిటీ వస్తే ఎలా ఫీల్ అవుతారు? చిరంజీవి గారు. అమ్మో, ఆయన పక్కన నుంచున్నా చాలు, డైలాగ్ కూడా అవసరం లేదు అసలు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. అయ్యో బాబాయ్, పెద్ద పెద్ద పేర్లే.
కళ్యాణ్ గారితో వస్తే నేను ఎక్కడ మనం ఇంకా ఆకాశంలో వెళ్ళిపోయినట్టే కదా మనం కళ్యాణ్ గారితో వస్తే అసలు. కానీ మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. ప్రభాస్. అబ్బో హైపోథెటికల్ క్వశ్చన్, బట్ ఆ ఛాన్స్ వస్తే చూద్దాం. సార్తో వస్తే అది కూడా నెక్స్ట్ లెవెల్ మనకు అది. మీరు చెప్పిన పేర్లు జరుగుతాయి చూద్దాం. 3 మంచి పేర్లు చెప్పారు. జరిగిన తర్వాత నాకు చెప్పండి ఒకసారి, మళ్ళీ రాజీవ్ ఫోన్ చేస్తాను అయితే నేను. సరే, మీరు డైలీ రొటీన్ ఏంటండి యూజువల్ గా ప్రెసెంట్? మార్నింగ్ 5:36 లేస్తాను బ్రో. జావ కాసుకుంటాను. మా అమ్మ నాకు నేర్పింది జావ కాసుకోవడం. జావ తాగితే మంచిదని చెప్పింది మా అమ్మ. ఆ జావతో అవుతుంది. జావ కాసుకుంటాను, ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్తాను, డాన్స్ క్లాస్కి వెళ్తాను. తర్వాత షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తాను, లేకపోతే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాను అంతే. ఓకే, సో మీ కెరియర్ ఇప్పటి వరకు రావడానికి ఒక 3 మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? మా అమ్మ, నాన్న బ్రో, మా ఆవిడ. వాళ్ళ ముగ్గురునా? అవును. ప్రజెంట్ అప్కమింగ్ ఆర్టిస్ట్ అందరికీ కూడాను అండ్ కమెడియన్స్కి, సో అంటే మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు? సునీల్ గారు. సునీల్ గారా? సో తన ఇన్స్పిరేషన్ మీకు? అంటే కామెడీ ఆయన ఇన్స్పిరేషన్. సో అప్కమింగ్ ఆర్టిస్ట్కి అండ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మీరు ఏదైతే అన్నారో ఒక గ్యాప్ ని ఫిల్ చేయాలి, ఒక 1 year గ్యాప్ తీసుకునే లోపే వేరే వాళ్ళు వచ్చి ఎంటర్ అయిపోయారని చెప్పి మీరు ఫీల్ అయ్యారు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పి మీ మాటల్లో చెప్పండి. అంటే కొత్త వాళ్ళకి మనం చెప్పేదంతా అంత గొప్ప కాదు కానీ బ్రో, బట్ నాకైతే ఇంట్రెస్ట్ ఉంటే బ్రో, ఇంట్లో అమ్మ నాన్న నొప్పిస్తే పని అయిపోతుంది బ్రో. ఎవరికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనం నెయిదర్ రిలేటివ్స్ ఎవరు బ్రో, సంథింగ్ అసలు ఎవరికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అమ్మ నాన్నని బాధ పెట్టకుండా ఉంటే చాలు, పని అవుతుంది బ్రో. ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్టింగ్ నేర్చుకుంటే రాదు బ్రో. అవునా? ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికి. యాక్టింగ్ నేర్చుకుంటేనో లేకపోతే లోపల ఉండాలి బ్రో. ఇప్పుడు మరి యాక్టింగ్ స్కూల్స్ అని వచ్చేసాయి కదా. వచ్చినాయి బ్రో, బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే యాక్టింగ్ నేర్చుకుంటే రాదు బ్రో, కష్టం. మీకు న్యాచురల్ గానే ఉందేమో బ్రో, అది బయటకి షార్ట్ ఫిల్మ్ ద్వారా. ఎవరు ఉన్నారా మరి ఫ్యామిలీలో? ఎవరు లేరు, మనకు ఎవరున్నారు బ్రో. అంటే నాకు అలా అనిపించింది బ్రో, చేస్తూ నాకు అనిపించింది ఏంటంటే యాక్టింగ్ నేర్చుకుంటే రాదనిపించింది నాకు నిజంగా సీరియస్ అనిపించింది నాకు. అది కరెక్టో కాదో నాకు తెలీదు, సారీ ఈ పాయింట్ మరి, బట్ నాకైతే యాక్టింగ్ నేర్చుకుంటే రాదు. చాలా మంది ఇప్పుడు యాక్టింగ్ స్కూల్స్ అన్ని నేర్చుకుంటారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఇంట్రెస్ట్ బ్రో, ఇంట్రెస్ట్ కసి ఉంటే వస్తుంది బ్రో. అంటే నాకు అలా అనిపించింది, యాక్టింగ్ నేర్చుకుంటే రాదని నాకు అనిపించింది. నాకు లోపల ఉండాలి, లేకపోతే మోర్ ప్రాక్టీస్ ఉంటే మనకు వర్కౌట్ అవ్వచ్చు. సూపర్ బండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్, షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వర్డ్స్ విత్ అస్. థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రవి శివతేజ గారు. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV to Hit TV. To Hit TV. Hit TV. TV ni To Hit TV. Hit channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV. ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. Hit TV app. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.